హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ నుంచి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన అన్న టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనము ఇండియన్ పాలిటీలో ప్రీవియస్ వీడియోలో మనము బ్రిటిష్ చట్టాలు 1947 భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వము బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు అన్న విషయాల గురించి మనము తెలుసుకున్నాం. మరి ఈరోజు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. మనము ఏ టాపిక్లో అయినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఒక టాపిక్లో ఏ ఏ అంశాల మీద ఎగ్జామినర్ మనను బిట్స్ అడుగుతున్నారు అన్న విషయాన్ని గ్రహించి చదవాలి. మామూలుగా అకాడమిక్ ఇయర్ అయితే ఎస్ఏ లెవెల్ ఏ చదివినా సరిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక టాపిక్ని తీసుకుంటే ఆ టాపిక్లో ఏ అంశాల మీద ఎగ్జామినర్ మనం బిట్స్ అడుగుతున్నారు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ మనము రాజ్యాంగ పరిషత్తును మనం తీసుకున్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో మనకు 3 పాయింట్లు ఉంటాయి. 3 అంశాల గురించి మనం చదవాలి. అసలు రాజ్యాంగ పరిషత్తు ఎందుకు ఏర్పాటు చేయబడింది, రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కమిటీలు ఏమిటి, రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు అన్న ఈ 3 టాపిక్ల గురించి మనము చదవాల్సి ఉంటుంది. అసలు మన రాజ్యాంగ పరిషత్ అంటే ఏమిటంటే భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఏర్పడినటువంటి ప్రతినిధుల బృందాన్ని మనము రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ అని అంటాం. అసలు రాజ్యాంగ పరిషత్ అంటే భారతీయులకు సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ కావాలి అని ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. మనకి రాజ్యాంగ పరిషత్ టాపిక్లో ఫస్ట్ మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అన్న అంశాన్ని మనం చూసినట్లయితే ఇందులో మనకు రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటిసారిగా 1940 ఆగస్టు 8వ తారీఖున ఆగస్టు ప్రతిపాదన అని అంటాం. ఆగస్టు ప్రతిపాదన అని అంటాం. 1940 ఆగస్టు 8వ తారీఖున బ్రిటన్ ప్రభుత్వము భారతదేశానికి ప్రతిపాదన పంపిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధంలో ఇండియన్స్ బ్రిటన్కి సహకరించినట్లయితే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత వారు రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మేము అంగీకారం తెలుపుతున్నాము అనే సూచనప్రాయంగా ఒక ఆగస్టు ప్రతిపాదన అయితే పంపిస్తుంది. అయితే ఆగస్టు ప్రతిపాదనని అప్పుడున్నటువంటి పార్టీలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగు, ఇతర పార్టీలు, జాతీయవాదులు, స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కూడా ఈ ఆగస్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ తర్వాత మనకు 1942 మార్చి 11వ తారీఖున క్రిప్స్ రాయబారము, మనకి డేట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి క్రిప్స్ రాయబారము, ఈ క్రిప్స్ రాయబారం ఏమిటంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అధ్యక్షతన క్రిప్స్, లారెన్స్, అలెగ్జాండర్ ఈ 3 సభ్యులతో కూడినటువంటి ఒక ప్రతినిధుల బృందాన్ని ఇండియాకి పంపిస్తుంది. దీన్ని మనం క్రిప్స్ రాయబారం అంటాం. 1942 మార్చి 11వ తారీఖున క్రిప్స్ రాయబారం కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆగస్టు ప్రతిపాదన మాదిరే. మాకు సహకరించండి, మీకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము, ప్రజెంట్ భారత ప్రభుత్వంలో ఎక్కువ మంది ఇండియన్స్కి ఛాన్స్ ఇస్తాము అని అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు తీసుకొని వస్తుంది క్రిప్స్ రాయబారం. ఈ క్రిప్స్ రాయబారాన్ని కూడా ఇండియన్స్ వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు గాంధీజీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం మొదలవుతుంది ఇండియాలో. ఈ క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన తర్వాత ఇక్కడ మనము ఈ టాపిక్లకు సంబంధించి డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పాలిటీలో మనకు హిస్టరీలో ఆగస్టు ప్రతిపాదన గురించి, క్రిప్స్ రాయబారాన్ని గురించి, క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించి ఇదంతా మనకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు డేట్స్ మరియు వారు చేసిన ప్రతిపాదనలు ఏమిటి లేదా జరిగినటువంటి సంఘటనలు ఏమిటి మనం తెలుసుకుంటే సరిపోతుంది పాలిటీలో. 1942 ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం మొదలవుతుంది. దాదాపుగా 2 years పాటు జరుగుతుంది క్విట్ ఇండియా ఉద్యమము. అందులో గాంధీతో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, జాతీయవాదులు, అనేక పార్టీకి చెందినటువంటి ప్రముఖమైన వ్యక్తులను
జైళ్ళల్లో ఉంచారు. ఆ తర్వాత 1945 సెప్టెంబర్ 19వ తారీఖున అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రంగా ఒక ప్రకటనను విడుదల చేస్తాడు, ఒక అనౌన్స్మెంట్ని ఇస్తాడు. ఏమని? భారతదేశంలో త్వరలో రాష్ట్రాలు, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ఆ యొక్క శాసనసభలు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించబడి ఆ యొక్క రాష్ట్రాల యొక్క శాసనసభ్యులను ఎన్నుకోబడతారు. ఆ ఎన్నుకోబడినటువంటి యొక్క శాసనసభ లేదా విధానసభ సభ్యుల చేత పరోక్ష పద్ధతిలో, నైష్పాసిక ప్రాతినిధ్య పద్ధతి, ఏక ఓటు బదలాయింపు ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకోబడతారు అన్నటువంటి ఒక ప్రకటన విడుదల చేస్తారు. ఆ ప్రకారము 1945 డిసెంబరు అండ్ 1946 జనవరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఇండియన్స్ యొక్క మూడు ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మళ్ళీ 1946 జనవరిలో ప్రొఫెసర్ రాబర్ట్ రిచర్డ్ నేతృత్వంలో ఇంకొక బృందం ఇండియాకి వస్తుంది. వాళ్ళు బ్రిటన్కి వెళ్ళి ఒకే ఒక మాట కరాఖండిగా చెప్పేస్తారు, ఇండియన్స్ ఏమీ కోరుకోవడం లేదు, వారికి స్వాతంత్రం తప్ప ఎటువంటి చర్చల అవసరం లేదు, వారికి ఒకటే ఒక పాయింట్, మాకు స్వాతంత్రం కావాలి అని అడుగుతున్నారు అని కరాఖండిగా చెప్పేస్తారు ప్రొఫెసర్ రాబర్ట్ రిచర్డ్స్. ఆ విధంగా చిట్ట చివరిగా మనకు క్యాబినెట్ మిషన్ 1946 మార్చి 24న ఇండియాకి వస్తుంది. వాళ్ళందరితో చర్చించిన తర్వాత మే 16వ తారీఖున అనేక పార్టీల ప్రతినిధులు, జాతీయవాదులు, స్వాతంత్ర సమరయోధులు అందరితో చర్చించిన తర్వాత మే 16వ తారీఖున క్యాబినెట్ మిషన్ వారి యొక్క ప్రణాళికను రిలీజ్ చేస్తుంది. రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుంది ఇండియాలో అని ప్రణాళిక రిలీజ్ చేస్తుంది. ఈ క్యాబినెట్ మిషన్లో మన క్రిప్స్ రాయబారంలో ఎవరెవరైతే వచ్చారో, క్రిప్స్, లారెన్స్, అలెగ్జాండర్, క్యాబినెట్ మిషన్, దీన్ని మనం మంత్రిత్వ రాయబారం అని, క్యాబినెట్ రాయబారం అని కూడా అంటాము. సో ఈ క్రిప్స్, లారెన్స్, అలెగ్జాండర్ ఈ ముగ్గురు కూడా క్యాబినెట్ మిషన్లో సభ్యులు. అయితే ఇక్కడ క్రిప్స్ రాయబారంలో క్రిప్స్ అధ్యక్షత వహిస్తే క్యాబినెట్ మిషన్కి మాత్రం లారెన్స్ అధ్యక్షత వహిస్తారు. సో వారి యొక్క ప్రణాళిక ఏమిటి అని అన్నప్పుడు, అప్పుడు 1946లో ఆ టైంలో ఇండియాలో మనకు రెండు రకాలైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, రెండు స్వదేశీ సంస్థానాలు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్ అని అంటారు. ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మళ్ళీ మనకు రెండు రకాలైనటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. గవర్నర్ ప్రావిన్సీలు, చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు. గవర్నర్ ప్రావిన్సీలు అంటే మనం వీటిని ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చవచ్చును. చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూనిట్ అండ్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతాలు పోల్చవచ్చును. మొత్తం మన గవర్నర్ ప్రావిన్సీలు మనకు 11 గవర్నర్ ప్రావిన్సీలు ఉన్నాయి, 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు ఉన్నాయి. ఈ గవర్నర్ ప్రావిన్సీలను వాళ్ళు 3 కేటగిరీలుగా ఏ, బి, సి అని 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఇదంతా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక మే 16వ తారీఖు రిలీజ్ చేశారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలైనటువంటి గవర్నర్ ప్రావిన్సీలు 11, చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు 4 ఉన్నాయి. గవర్నర్ ప్రావిన్సీలను ఏబిసి అని 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఏలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 6 రాష్ట్రాలను, బిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలను, సిలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అస్సాము, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బెంగాలు, ఈ రెండింటి సి కేటగిరీలో వస్తారు. అయితే ముస్లిం లీగు ఏమని పట్టుబడుతుందంటే సి కేటగిరీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అస్సాంని, అదేవిధంగా హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అస్సాంని,
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బెంగాల్ని రెండింటిని సి కేటగిరీలో ఎందుకు ఉంచాలి? ఏ కేటగిరీలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న 6 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులో అస్సాంని చేర్చండి. బి కేటగిరీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులో బెంగాల్ని చేర్చండి అని పట్టుబడుతుంది. ఆ విధంగా చేయనట్లయితే మేము రాజ్యాంగ పరిషత్తును బహిష్కరిస్తున్నాము అంటుంది. ఇక చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు మనకు 4 ఉన్నాయి. సో ఈ యొక్క 11 గవర్నర్ ప్రావిన్సీలు, 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు, వీటన్నిటి కలిపి 296 మంది సభ్యులు, రాజ్యాంగ పరిషత్తులో 296 మంది సభ్యులు ఉంటారు. ఇక స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు గవర్నర్ ప్రావిన్సీలు, చీఫ్ కమిషనర్ ప్రావిన్సీల నుంచి 296 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనటువంటి సభ్యుల చేత ఎన్నిక కాబడతారు. స్వదేశీ సంస్థానం నుంచి 93 మంది సభ్యులు ఆ స్వదేశీ ప్రిన్సిలీ స్టేట్స్ యొక్క రాజులు వారి చేత నామినేట్ చేయబడతారు. ఆ విధంగా టోటల్ 389 మందితో కూడినటువంటి రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి ఏర్పాటు చేయబడుతుంది అని కేబినెట్ మిషన్ తన ప్రణాళికను రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి 389 మందితో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ ద్వారా భారతదేశానికి రాజ్యాంగ రచన అనేటటువంటిది జరుగుతుంది అని కేబినెట్ మిషన్ తన ప్రణాళికను రిలీజ్ చేసింది. మళ్ళీ ఇందులో 296 మంది ఉన్నారు కదా, ఈ 296 మందిలో మళ్ళీ ముస్లింలు ఎంతమంది ఉంటారు, సిక్కులు ఎంతమంది ఉంటారు, హిందువులు ఎంతమంది ఉంటారు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్స్ ఎవరైనా కావచ్చు. ఈ 296 మందిని వారు 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ముస్లిం కేటగిరీ 1, సిక్కు కేటగిరీ 1, జనరల్ కేటగిరీ 1. జనరల్ కేటగిరీ అంటే ముస్లిం, సిక్కులు కాకుండా మిగిలిన జనాభా హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ జనరల్ కేటగిరీగా ఉంటారు. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు 296 మంది ఉంటారు. 93 మంది స్వదేశీ సంస్థానాల చేత నామినేట్ చేయబడతారు అని కేబినెట్ మిషన్ తన ప్రణాళికలో తెలుపుతుంది. ఆ విధంగా మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రణాళిక అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. ఆ విధంగా 389 మంది మనకు ఈ యొక్క కేబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారము 1946 జూలై అండ్ ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించబడి మనకు రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది. సరే, మనకు మొత్తానికైతే 389 మందితో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయబడుతుంది అని చెప్పారు. జూలై అండ్ ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి, రాజ్యాంగ పరిషత్ అనేది ఫామ్ అయింది. ఆ జరిగినటువంటి ఎన్నికల్లో 296 మంది కదా, 93 మంది ప్రిన్సిలీ స్టేట్స్ నుంచి అనుకున్నాం. ఈ 296 మందిలో 208 మంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, 73 మంది ముస్లిం లీగ్ నుంచి, 15 ఇతరులు అంటే ఇండిపెండెన్స్, మిగిలిన వారు 15 మంది. సో ఈ విధంగా ఎన్నిక కాబడ్డారు. 208 మంది కాంగ్రెస్ నుంచి ఎన్నికైనారు, 73 మంది ముస్లిం లీగ్ నుంచి ఎన్నికయ్యారు, 15 మంది ఇతరులు ఎన్నికయ్యారు. ఇంకా 93 మంది ఎవరంటే ప్రిన్సిలీ స్టేట్స్ నామినేట్ చేయబడినటువంటి వారు. మరి ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటగా కొన్ని కమిటీలను ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కమిటీలు రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీలు అని మనం చూసినప్పుడు మనకు 2 రకాలైనటువంటి కమిటీలు ఉన్నాయి. మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలు. ఈ మేజర్ కమిటీలను మనము సబ్స్టాంటివ్ ఎఫైర్స్ విషయ నిర్ణయాక కమిటీలు అని అంటారు. మైనర్ కమిటీలను ప్రొసీజరల్ ఎఫైర్స్ అంటే విధాన నిర్ణయక కమిటీలు. మనకు మేజర్ సబ్స్టాంటివ్ ఎఫైర్స్ విషయ నిర్ణాయక కమిటీలలో ప్రధానంగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ 4 కమిటీలకు అధ్యక్షత వహిస్తాడు. 4 కమిటీలకు అధ్యక్షత వహిస్తాడు. నెంబర్ 1 స్టేట్స్ కమిటీ అని అంటారు. స్టేట్స్ కమిటీ అంటే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. 2వది కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ. 3వది
కేంద్ర రాజ్యాంగ కమిటీ. 4వది రాజ్యాంగ పరిశీలన కమిటీ. రాజ్యాంగ పరిశీలన కమిటీని మాత్రం స్టేట్స్ కమిటీ, కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, ఈ 3 సొంతంగా ఒక్కడే చైర్మన్గా వ్యవహరిస్తే, ఈ యొక్క 4వది రాజ్యాంగ పరిశీలన కమిటీ నెహ్రూ విత్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, ఇద్దరు కూడా చైర్మన్గా వ్యవహరించారు. ఇక మన మొట్టమొదటి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 2 కమిటీలకు అధ్యక్షత వహిస్తాడు. ఆ 2 కమిటీలు ఏమిటంటే, మొదటిది రాష్ట్ర రాజ్యాంగ కమిటీ. కేంద్ర రాజ్యాంగ కమిటీ నెహ్రూ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ. 2వది సలహా సంఘము. సలహా సంఘం అన్ని కమిటీలలోకి అతి పెద్ద కమిటీ ఏంటంటే సలహా సంఘం. సలహా సంఘములో మొత్తం 55 మంది సభ్యులు ఉంటారు. మళ్ళీ సలహా సంఘాన్ని 4 సబ్ కమిటీలుగా డివైడ్ చేశారు. చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 2 కమిటీలు అంటున్నాం. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ ఒకటి, 2వది సలహా సంఘము. సలహా సంఘంలో అత్యధిక మంది 55 మంది ఉన్నారు. అన్ని కమిటీల కంటే చాలా పెద్ద కమిటీ. సలహా సంఘాన్ని తిరిగి 4 సబ్ కమిటీలుగా డివైడ్ చేశారు. మొదటిది ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబి కృపాలాని. 2వది మైనారిటీల అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ. దీనికి ప్రాథమిక హక్కుల, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అడిగారు. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబి కృపాలాని. మైనారిటీ సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ. అస్సాము, ఈశాన్య ప్రాంతం, భారతదేశంలో ఉన్నటువంటి అస్సాము మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల సబ్ కమిటీ గోపీనాథ్ బోర్డోలాయ్. అస్సాం మినహా మిగిలిన ప్రాంతాల సబ్ కమిటీ ఏవి టక్కర్. ఇక రాజ్యాంగ ముసాయిదా కమిటీ, రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ. మనం అందరం చెప్తుంటాం రాజ్యాంగం రచించింది ఎవరంటే అంబేద్కర్ అని. సో ఈ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీకి అంబేద్కర్. చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకుముందు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు 2 రకాల బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, గవర్నర్ ప్రావిన్సీలు, చీఫ్ కమిషనర్ ప్రావిన్సీలు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ చీఫ్ కమిషనర్ ప్రావిన్సీల కమిటీకి పట్టాభి సీతారాం. అదే మైనర్ కమిటీలను మనం చూసినప్పుడు మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 4 కమిటీలకు అధ్యక్షత వహించాడు. నెహ్రూ 4 కమిటీలకు అధ్యక్షత వహిస్తే బాబు రాజేంద్ర ప్రసాద్ 4 కమిటీలకు అధ్యక్షత వహించాడు. జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. మళ్ళీ ఇక్కడ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ క్రెడెన్షియల్ కమిటీ, పట్టాభి సీతారాం సభా కమిటీ. ఈ విధంగా కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడిన తర్వాత ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు మేజర్ అండ్ మైనర్ కమిటీలు, సబ్స్టాంటివ్ అఫైర్స్ అంటే విషయ నిర్ణాయక కమిటీలు, తర్వాత ప్రొసీజరల్ అఫైర్స్ అంటే విధాన నిర్ణాయక కమిటీలు ప్రధానమైనటువంటి ఇవి. వీటికి వీరు అధ్యక్షత వహించారు. ఆ విధంగా కమిటీలు ఏర్పాటు చేయబడిన తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకున్న టాపిక్ సమావేశాలు. రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు. రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలను చూస్తే మనకు మొత్తం 1946 నుంచి 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు రాజ్యాంగాన్ని రచించడం వరకు నవంబర్ 26వ తారీఖున ఎండ్ అవుతుంది. రాజ్యాంగ పరిషత్ యొక్క రాజ్యాంగ రచన అనేటువంటి కార్యక్రమం ఎండ్ అయిపోతుంది. దానివల్ల నవంబర్ 26వ తారీఖుని కాన్స్టిట్యూషనల్ డేగా కూడా మనం జరుపుతాం. సో 1946 నుంచి డిసెంబర్, 1949 నవంబర్ వరకు ఈ మొత్తం టైమ్ ఆఫ్ ది పీరియడ్లో మనకు మొత్తం 11 సమావేశాలు జరుగుతాయి. ఈ 11 సమావేశాల్లో 165 రోజుల పాటు చర్చించారు.
మొత్తం వచ్చేసి సమయం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1946 డిసెంబర్ మొదలవుతే 1949 నవంబర్ 26 వరకు మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. అయితే మనకు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినోత్సవము. అదే జనవరి 26 అయితే కనుక రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటి దినోత్సవం. నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే, జనవరి 26 రిపబ్లిక్ డేగా జరుపుతాం. దానికి ఒక రీజన్ ఉంది, మళ్ళీ చెప్పుకుందాం. దాన్ని 1950 1949 నవంబర్ 26 కంప్లీట్ అయిపోయింది రాజ్యాంగం రచించడం. మళ్ళీ తిరిగి 1950 జనవరి 24వ తారీఖున సమావేశాలు. దాంతో కూడా కలుపుకుంటే 12 సమావేశాలు, 166 రోజులు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది మనం ఎక్కువ చెప్తుంటాం, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టిందని. యాక్చువల్గా నవంబర్ 26వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. జనవరి 24న సమావేశం అయ్యేది. బాబు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ఎన్నిక చేసుకోవడము, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, జాతీయ గీతంగా జనగణమనని, జాతీయ గేయంగా వందే మాతరాన్ని, బాబు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడానికి సమావేశం అవుతుంది. అందుకు కలిపితే 12 సమావేశాలు, 166 రోజులు చర్చలు జరిగాయి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది. ఇందులో మనం ప్రధానంగా చెప్పుకునేటటువంటిది 5 సమావేశాలు. మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు. రెండవ సమావేశం 1947 జనవరి 20 నుంచి జనవరి 25 వరకు. తర్వాత 5వ సమావేశం 1947 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 30 వరకు. ఎందుకంటే 5వ సమావేశం మనకు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగిన సమావేశం 5వ సమావేశం. ఇక చిట్ట చివరి 2 సమావేశాలు. 10వ సమావేశం 1949 అక్టోబరు, 11వ సమావేశము 1949 నవంబరు. మొత్తం 11 అవసరం లేదు, 5 గుర్తుపెట్టి సరిపోతుంది. 1, 2, 5వ సమావేశం, 10వ సమావేశం, 11వ సమావేశం. మొట్టమొదటి సమావేశము చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఇప్పుడు ఈ మొట్టమొదటి సమావేశాన్ని గురించి మనము తెలుసుకుందాం. మనకు మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు జరుగుతుంది. అయితే ఎక్కడ జరుగుతుంది? డిసెంబర్ 9వ తారీఖున ఢిల్లీలోని పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి మనం మొత్తం ఎంతమంది? 389 మంది సభ్యులు అనుకున్నాం, రాజ్యాంగ పరిషత్ సభ్యులు. కానీ ఇందులో ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ మేరకు ముస్లిం లీగ్ ఈ సమావేశానికి హాజరు కాదు. అదేవిధంగా స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు, ఇంకా స్వదేశీ సంస్థానాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇందులో జాయిన్ కావాలా లేదా. మన 93 మంది ఉంటారు కదా స్వదేశీ సంస్థానాలు, వారు కూడా జాయిన్ కారు. సో కాబట్టి మొట్టమొదటి సమావేశానికి మొట్టమొదటి రోజున మనకు మొత్తం టోటల్ 389కి గాను 211 మంది ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డిసెంబర్ 9వ తారీఖున సమావేశం. ఇంకా ముస్లిం లీగ్ లేదు, స్వదేశీ సంస్థానాలు లేవు. ఇంకా మ్యాక్సిమం ఎవరు ఉంటుంది? ఇంకా కాంగ్రెస్ ఉంటుంది. అందుకే రాజ్యాంగ పరిషత్తుకి విమర్శల్లో అది రాజ్యాంగ పరిషత్తు కాదు, అది కాంగ్రెస్ పరిషత్తు అన్నటువంటి విమర్శ కూడా ఉంది. సో ఈ 211 మందిలో అప్పటి ఐఎన్సి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేబి కృపాలాని ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడుగాను, ఫ్రాంక్ ఆంటోనీని తాత్కాలిక ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకున్నారు డిసెంబర్ 9వ తారీఖున. ఆ తర్వాత డిసెంబర్ 11వ తారీఖున ఒక డే అయిపోయిన తర్వాత డిసెంబర్ 11వ తారీఖున శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని, శాశ్వత ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ అండ్ కృష్ణమాచారి. శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ 9వ తారీఖు ఎన్నుకోబడిన తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్.
ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ అండ్ కృష్ణమాచారి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే కన్నా బెనగల్ నరసింహారావు. బెనగల్ నరసింహారావు వచ్చేసి రాజ్యాంగ పరిషత్తుకి ముఖ్య సలహాదారుడు. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి, బెనగల్ నరసింహారావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు, రాజ్యాంగ పరిషత్తుకి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి. సో ఆ విధంగా బాబు రాజేంద్ర ప్రసాద్, హెచ్సి ముఖర్జీ, కృష్ణమాచారి, బెనగల్ నరసింహారావు, ఇక మిగిలిన ముఖ్య లేఖకుడిగా మనకు కార్యదర్శి అండ్ కార్యదర్శిగా వచ్చేసి మనకు హెచ్బి అయ్యంగారు, ముఖ్య లేఖకుడిగా ఎస్ఎన్ ముఖర్జీ, వీళ్ళందరూ ఎన్నుకోబడతారు. ఎన్నుకోబడిన తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 13వ తారీఖున వెరీ 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 ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు, నెహ్రూ లక్ష్యాలు ఆశయాలు అన్న తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఏంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానము? రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెడతాడు. ఏంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటే ప్రధానంగా 7 పాయింట్లు అనేటటువంటివి ఉంటాయి అందులో. మొట్టమొదటి, భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది? భారతదేశం అనేది సార్వభౌమ సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యముగా ఆవిర్భవించబోతుంది. అన్ని రాష్ట్రాలతో కూడినటువంటి ఒక సమైక్య రాజ్యముగా ఆవిర్భవించబోతుంది. ఈ యొక్క సమైక్య రాజ్యములో సార్వభౌమ సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యమైనటువంటి భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు. 3వ పాయింట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించబడుతుంది ప్రజలందరికీ. అదేవిధంగా పౌరులందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ, ఆలోచనలోను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను, అన్నిటిలోనూ పౌరులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. ఇక మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, వెనుకబడినటువంటి తరగతుల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించబడతాయి. సో ఆ విధంగా కూడినటువంటి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించబోతున్నాము అని ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు జవహర్లాల్ నెహ్రూ. ఇదే తదనంతర కాలంలో మనకు ప్రవేశికలో ఈ యొక్క వర్డ్స్లను చూడొచ్చు. సార్వభౌమ స్వతంత్ర గణతంత్ర, మనకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము, ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మన ప్రవేశికలోను, మన రాజ్యాంగంలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి భాగంలోనూ ఇవన్నీ కూడా నిగూఢంగా ఇమిడి ఉంటాయి. ఇదే మనకు ఆశయాల తీర్మానమే భారతదేశ ప్రవేశిక, భారతదేశ రాజ్యాంగానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక బ్లూ ప్రింట్ వంటిది. ఆ తర్వాత రెండవది 1947 జనవరి 20 నుంచి జనవరి 25 వరకు 2వ సమావేశం జరుగుతుంది. ఈ 2వ సమావేశంలో సభ్యులందరూ, రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సో ఇది మనకు ఫస్ట్ రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రముఖమైనటువంటి కమిటీలు ఏమిటి, రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు ఏమిటి అన్నటువంటి టాపిక్. సో మొత్తానికైతే మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్ కమిటీలు ఏర్పడినాయి, రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు మొదలయ్యాయి. మరి రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, రాజ్యాంగ రచన అనేటటువంటిది ఏ విధంగా జరిగింది. సో నెక్స్ట్ మనకు రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగిందని చూసినప్పుడు ఈ ఏర్పడినటువంటి మేజర్ అండ్ మైనర్ కమిటీలను చెప్పుకున్నాం కదా. సబ్స్టాంటివ్ అఫైర్స్ కమిటీ, ప్రొసీజరల్ అఫైర్స్ కమిటీస్, విషయ నిర్ణాయక కమిటీలు, విధాన నిర్ణాయక కమిటీలు. సో ఈ కమిటీలన్నీ తమకు అప్పజెప్పినటువంటి వర్క్ను, తమ నివేదికలన్నిటినీ రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచింది. 1947 ఆగస్టు చివరి నాటికి రాజ్యాంగ పరిషత్ ముందు ప్రతి కమిటీ తమ యొక్క నివేదికలను రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచింది. మరి కమిటీల యొక్క నివేదికలన్నిటిని క్రోడీకరించి అన్నిటికీ తీసుకొని ఒక బుక్ రూపంలో రాజ్యాంగం అనేటువంటి ఒక బుక్ని తయారు చేయడం కోసం రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ, మనం చెప్పుకున్నాం కదా, రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీకి అంబేద్కర్, అందుకే మనము రాజ్యాంగం రచించింది ఎవరు, అంబేద్కర్ అనటం. మొత్తం 7 సభ్యులతో కూడినటువంటి
రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎవరు మొత్తం 7 సభ్యులు అంటే అంబేద్కర్ వచ్చేసి మనకు అధ్యక్షుడుగాను, జిఎస్టి అంటే ఇక్కడ మనకు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కాదు, ఏకేఎం, మిగిలిన సభ్యులు ఏకేఎం, సభ్యుల పేర్లు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. గోపాలస్వామి అయ్యంగార్ అడుగుతారు, ఈ క్రింది వారిలో రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అని అడుగుతారు. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, టిబి కృష్ణమాచారి. మనకి టిబి కృష్ణమాచారి యాక్చువల్గా అతని ప్లేస్లో ముందు కేతన్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ కేతన్ అనారోగ్య కారణంగా చనిపోతాడు. మరణించడం వలన టిబి కృష్ణమాచారి వస్తాడు. తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, కేఎం మునిషి, మాధవరావు కూడా అంతకంటే ముందు మాధవరావు ప్లేస్లో మిట్టల్ అనే వ్యక్తి ఉంటాడు. మిట్టల్ అనే వ్యక్తి అనారోగ్య కారణంగా ఆ పదవికి రాజీనామా, దాని నుంచి తప్పుకోవడంతో మాధవరావు వస్తాడు. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, టిబి కృష్ణమాచారి, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, కేఎం మునిషి, మాధవరావు సభ్యులుగా. సో వీరు ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలన్నిటినీ తీసుకొని 1948 ఫిబ్రవరిలో మొట్టమొదటి రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచుతుంది. ఆ రాజ్యాంగ పరిషత్ ఏం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల శాసనసభలకు, పత్రికలకు, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. ఎందుకు? వారి యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించడం కోసం 8 నెలల సమయాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 1948 అక్టోబర్లో రెండవ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచుతుంది. సో మనకు రాజ్యాంగాన్ని రచించడానికి మామూలు మనం ఏం చెప్తామంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టిందంటాం. కాదు, రాజ్యాంగం రచించడానికి తక్కువ టైం పట్టింది. నివేదికలు వచ్చాయి. ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ వాటన్నిటిని క్రోడీకరించి ఒక బుక్ రూపంలో ముసాయిదాను తయారు చేసింది. ఆ తర్వాత దాని మీద చర్చలు జరగడానికి మనకి ఎక్కువ సమయం పట్టింది. సో ఆ విధంగా చివరికి 1948 నవంబర్ 4వ తారీఖున అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా బుక్కుని తీసుకొని రాజ్యాంగ పరిషత్తులోకి ఎంటర్ అయ్యారు. ఆ బుక్కుని రాజ్యాంగ పరిషత్ ముందర ఉంచి, ఇది మన భారతదేశం యొక్క రాజ్యాంగము, మరి దీనిలో మార్పులు చేర్పులు ఏం కావాలి, ఏంటేంటి అన్నటువంటి చర్చల కోసము దాన్ని రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచారు. అప్పుడు మనకు మొత్తం 3 పఠనాలు జరుగుతాయి. 3 పఠనాలు అంటారు. 3 పఠనాలు. మొట్టమొదటి పఠనం వచ్చేసి 1948 నవంబర్ 4 నుంచి నవంబర్ 9వ తారీఖు వరకు మొదటి పఠనము. రాజ్యాంగ పరిషత్తులో ఈ మొదటి పఠనంలో మనకు సాధారణ చర్చ, రాజ్యాంగం మీద సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రెండవ పఠనము 1948 నవంబర్ 15 నుంచి 1949 అక్టోబర్ 17 వరకు రెండవ పఠనం. ఇది చాలా ఎక్కువ రోజులు జరిగే పఠనం, రెండవ పఠనం. ఈ రెండవ పఠనంలోనే దాదాపుగా 7653 సవరణలు ప్రతిపాదించబడతాయి. ఎక్కువ సవరణలు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే మనకు హెచ్వి కామత్. అందులో 2473 వాస్తవ రూపం దాలుస్తాయి. సో ఈ విధంగా మొత్తం అంతా చర్చలు అయిపోయాయి, సవరణలు, మార్పులు, చేర్పులు అన్నీ అయిపోయాయి. చివరికి 3వ పఠనము 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26 వరకు జరుగుతుంది. నవంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1949 నవంబర్ 14వ తారీఖున చివరికి ఇంకా రాజ్యాంగ పరిషత్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ది అసెంబ్లీ బి పాస్డ్ అన్నటువంటి దీనిని ఆమోదిస్తున్నాము, దీని మీద ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అనే తీర్మానాన్ని ప్రవేశపెడితే అందరూ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. నవంబర్ 26వ తారీఖున మొత్తం 299 మందికి గాను, ఎందుకు 299 వచ్చింది తర్వాత చెప్తాను, 299 మందికి గాను 284 మంది సభకు ప్రత్యక్షంగా హాజరయ్యి నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేస్తారు. దానినే వారు నవంబర్ 26వ తారీఖు ఈ తేదీన
ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము, ప్రవేశికలు ఉంటుంది, మాకు మేము సమర్పించుకుంటున్నాము. సో అందుకే మనము నవంబర్ 26వ తారీఖున ప్రజెంట్ 2015 నుంచి మనము కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటున్నాం. ఆ విధంగా నవంబర్ 26వ తారీఖున మనం చెప్పాం కదా, మొత్తం 11 సమావేశాలని, 11 సమావేశం చిట్ట చివరి సమావేశంలో ఆమోదించబడింది. ఇందులో మరి మొదట రాజ్యాంగాన్ని ఆమోదించింది సభ, తర్వాత ప్రవేశికను ఆమోదించింది. మరి వెంటనే నవంబర్ 26వ తారీఖున వెంటనే మనకు నెక్స్ట్ డే నుంచి ఎందుకు రాజ్యాంగం అమల్లోనికి రాలేదు అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. మళ్ళీ హిస్టరీలో మనకు 1929 డిసెంబర్లో లాహోర్ సమావేశం జరుగుతుంది. ఆ లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దాన్ని మనం సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అని అంటారు. ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి జనవరి 26వ తారీఖున భారతదేశ ప్రజలందరూ కూడా సంపూర్ణ స్వరాజ్యాన్ని జరుపుకోవాలి అని చెప్తారు. అందుకోసము నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగంలోని కొన్ని అంశాలు మాత్రమే, పౌరసత్వము, రాష్ట్రపతి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, తాత్కాలిక పార్లమెంటు, ఇటువంటి కొన్ని అంశాలు మాత్రం అమల్లోనికి వచ్చాయి. తర్వాత చిట్ట చివరిగా 1950 జనవరి 24వ తారీఖున సమావేశమై బాబు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగాను, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. నెక్స్ట్ మనకు జనవరి 26 నుంచి రాజ్యాంగం అనేది అమల్లోనికి వచ్చింది. నవంబర్ 26వ తారీఖున కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినటువంటి రోజు. ఇది మనకు రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్తుల కమిటీలు ఏమిటి, రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఎన్ని జరిగాయి, ఆ తర్వాత రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, చర్చలు 3 పట్టణాలు ఏ విధంగా జరిగాయి, చివరిగా రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆమోదించబడింది, ఏ విధంగా అమల్లోనికి వచ్చినటువంటి అంశాలు. అయితే ఇక్కడ మనము రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ రచనలో కొన్ని అదర్ ఇంపార్టెంట్, మనం ఇక్కడ చెప్పుకుంటే ఫ్లో మిస్ అవుతుంది. కాబట్టి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, కమిటీలు, సమావేశాలు, రాజ్యాంగ రచన అయిపోయిన తర్వాత చెప్పుకుంటేనే బాగుంటుంది. మధ్యలో చెప్పాలంటే ఫ్లో మిస్ అవుతుంది. ఏది అదర్ ఇంపార్టెంట్ పాయింట్లు అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం. మనం ఏం చెప్పుకున్నాం, రాజ్యాంగ పరిషత్ 389 మందితో రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది అని చెప్పుకున్నాం. అయితే ముస్లిం లీగు జాయిన్ కాలేదు, స్వదేశ సంస్థానాలు జాయిన్ కాలేదు. మరి చివరికి ఎంతమంది ఉన్నారు రాజ్యాంగ పరిషత్తులో చివరికి అన్నప్పుడు మనకు 1947 జూన్ 3వ తారీఖు మౌంట్ బాటన్ ప్రణాళిక, డిక్కీ బర్డ్ ప్రణాళిక అని అంటాం. ఏంటి ప్రణాళిక సారాంశం? భారతదేశాన్ని 2 దేశాలుగా డివైడ్ చేస్తున్నాం, పాకిస్తాన్ అని ఇండియాగా 2 దేశాలుగా డివైడ్ చేస్తున్నాం అనేది మౌంట్ బాటన్ ప్రణాళిక. దేశ విభజన జరుగుతుంది. మరి దేశ విభజన జరిగినప్పుడు ఈ సంఖ్యలో మార్పు వస్తుంది కదా. సో దేశ విభజన తర్వాత చివరికి 1947 డిసెంబర్ 31వ తారీఖు నాటికి కొన్ని స్వదేశ సంస్థలు పాకిస్తాన్లో జాయిన్ అయినాయి, కొన్ని స్వదేశ సంస్థలు ఇండియాలో జాయిన్ అయినాయి. సో ఆ విధంగా మొత్తం మార్పులు చేర్పులు జరిగిన తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభలో వచ్చిన మార్పు ఏంటంటే 389 మందికి గాను డిసెంబర్ 31 నాటికి 299 మంది సభ్యులు ఉన్నారు. సో చివరికి రాజ్యాంగ పరిషత్తుల సభ్యుల సంఖ్య ఎంత? ఇది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం 389 మంది, కానీ రాజ్యాంగ పరిషత్తులో యాక్చువల్ ఫిగర్ 299 మంది. మనము బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, గవర్నర్ ప్రావిన్సీలు, చీఫ్ కమిషనర్ ప్రావిన్సీ నుంచి 296 మంది, తర్వాత స్వదేశ సంస్థానం నుంచి 93 మంది 93 మంది అనుకున్నాం, 229 మందిగా మారిపోయింది. ఇందులో ఇది మనకు 70గా మారిపోయింది. సో ఇది రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగినటువంటి మార్పు. ఇక రెండవ అంశము, కొంతమంది వ్యక్తులు మనకు రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీకి, అంటే రాజ్యాంగం రచించడానికి మనకి ఎవరు చైర్మన్, కమిటీ చైర్మన్ ఎవరు అంటే కానీ అంబేద్కర్ అని చెప్పుకున్నాం. యాక్చువల్గా అంబేద్కర్ బెంగాల్ నుంచి ఎన్నుకోబడ్డాడు. కానీ బెంగాల్ నుంచి ఎన్నుకోబడినప్పటికీ దేశ విభజన కారణంగా, మన దేశాన్ని విభజించినప్పుడు 1947లో పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా విడిపోయింది. మళ్ళీ తూర్పు పాకిస్తాన్ 1975 ఆ టైంలో మళ్ళీ మనకు బంగ్లాదేశ్కి ఆవిర్భించింది. అది వేరే విషయం, మళ్ళీ అదర్ టాపిక్ అవుతుంది.
దేశ విభజన కారణంగా అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. సో ఆ విధంగా కొంతమంది సభ్యత్వాన్ని కోల్పోవడం ద్వారా కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఒక 15 మంది రాజ్యాంగ పరిషత్కి నామినేట్ చేయబడ్డారు. సో సభ్యత్వాన్ని కోల్పోయిన అంబేద్కర్ తిరిగి నామినేట్ చేయబడ్డాడు. అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్, మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, వీళ్ళు కూడా ప్రత్యేక వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్కి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తులు. ఈ విధంగా కొంతమంది రాజ్యాంగ పరిషత్కి నామినేట్ చేయబడ్డారు. ఇంకా కొన్ని విషయాలు మనం తీసుకుంటే మన మొట్టమొదటి స్పీకర్ మౌలాంకర్, జీవి మౌలాంకర్ 1947 నవంబర్ 17వ తారీఖున మన మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ నియమించబడ్డాడు. 1950 జనవరి 24వ తారీఖున మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాబడ్డాడు. అదే రోజున జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని కూడా ఆమోదించారు. మళ్ళీ మనకు 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. మరి ఏంటి తర్వాత పరిస్థితి? రాజ్యాంగ పరిషత్ పని అయిపోయిందా అంటే కాదు. 1951, 52లో ఎన్నికలు జరిగాయి, సాధారణ ఎన్నికలు జరిగాయి. మనకు 1952 ఏప్రిల్లో మనకు మొట్టమొదటి లోక్సభ ఏర్పడింది. అంటే 1950 జనవరి 26 నుంచి 1952 ఏప్రిల్ మొట్టమొదటి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరిగి మొట్టమొదటి లోక్సభ అడుగు పెట్టేంత వరకు ఈ రాజ్యాంగ పరిషత్తే తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. సో ఇవి మనకు రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ మనము బ్రిటిష్ చట్టాలు అయిపోయాయి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, రాజ్యాంగ రచన అయిపోయింది. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి మనం చెప్పుకుంటాం. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము, వివిధ ఆధారాల నుంచి గ్రహించబడినటువంటిది, దృఢ అదృఢ రాజ్యాంగము, ఇటువంటి అంశాలన్నిటిని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రావడం లేదని డిసప్పాయింట్ కావద్దండి. త్వరలో ఖచ్చితంగా 2026లో అయినా కానీ ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్లు అయితే రెండు గవర్నమెంట్ రిలీజ్ చేస్తాయని ఆశిద్దాము. అంతవరకు అయితే మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. ఆల్ ది బెస్ట్.